ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాటా సుమో గోల్డ్ బాల్ జాయింట్ ఎలా రిమూవ్ చేయాలి, దాన్ని ఎలా రీప్లేస్ చేయాలో నేర్చుకుందాం. స్టెప్ 1లో కటింగ్ ప్లేయర్తో స్ప్లిట్ పిన్ని రిమూవ్ చేసుకోవాలి. అది చేసుకున్న తర్వాత బాల్ జాయింట్ నట్ని లూజ్ చేసుకోవాలి. అది కూడా సగం వరకే లూజ్ చేసుకోవాలి. ఎందుకు అలా చేసుకోవాలో క్లైమాక్స్లో అర్థమవుతుంది. స్టెప్ 3లో బాల్ జాయింట్ని జాయింట్ చేసిన స్టెప్ యాక్సిల్ని హ్యామర్తో గట్టిగా కొట్టాలి. అప్పుడే అది రిలీజ్ అవుతుంది. హాఫ్ థ్రెడ్ వేయడం వల్ల అది పూర్తిగా పైకి తనకుండా అక్కడే ఆగిపోతుంది. ఇప్పుడు మనం నట్ని రిమూవ్ చేసేస్తాం. అలా రిమూవ్ చేసేసాక బాల్ జాయింట్ని స్టెప్ యాక్సిల్ నుంచి డివైడ్ చేస్తాం, సపరేట్ చేస్తాం. ఇప్పుడు బాల్ జాయింట్కి ఉన్న బోల్ట్ అండ్ నట్లని రిమూవ్ చేసుకుంటాం, దానికి సూటబుల్ సైజ్ వానర్లతో. ఫైనల్గా బాల్ జాయింట్ని అలా కొంచెం రెస్ట్ పట్టుంటే అలా స్టక్ అయి ఉంటుంది. ఒకరోజు తట్టితే బయట వచ్చేస్తుంది. ఇది మన బాల్ జాయింట్, అప్పర్ బాల్ జాయింట్ అంటాం. తర్వాత సేమ్ బాల్ జాయింట్ని చెక్ చేసుకుంటాం. ఓల్డ్ బాల్ జాయింట్ న్యూ బాల్ జాయింట్ ఒకటేనా అని. దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఓల్డ్ బాల్ జాయింట్ ఉన్న ప్లేస్లో రీప్లేస్ చేసేస్తాం. తర్వాత సేమ్ ప్లేస్లో బోల్ట్ ఉన్నట్లు బిగించేస్తే బాల్ జాయింట్ అప్పర్ లింక్కి జాయింట్ అయిపోతుంది. తర్వాత బాల్ జాయింట్ని అప్పర్ లింక్కి జాయింట్ చేసేస్తాం. అది కొంచెం కష్టంగా ఉంటుంది. స్క్రూ డ్రైవర్ లేదా టైర్ లివర్తో కొంచెం అడ్జస్ట్ చేసి వేసేసి తర్వాత నట్ బిగించేసి కాటర్ పిన్ వేసేస్తే సెట్. మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అది కామెంట్ సెక్షన్లో అడగండి. దానివల్ల నేను తెలుసుకుంటాను, మీకు వీడియో చేసి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.